తేనెటీగ పూల నుంచి మకరందాన్ని ఎలాగైతే ఆస్వాదిస్తూ స్వీకరిస్తుందో మనం చేసే పనిని అలాగే ఆస్వాదిస్తూ పూర్తి చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం దక్కుతుంది. నాకు ఎలా మాట్లాడాలో తెలియదు. నా మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకోలా ప్రవర్తించే గుణం అయితే నాకు లేదు. డబ్బు సంపాదించే ముందు ఎలా ఖర్చు పెట్టాలో తెలిసి ఉండాలి. ఎందుకంటే సంపాదించిన డబ్బు పొదుపుగా ఖర్చు పెట్టకపోతే ఆస్తులు కాక అప్పులు పెరుగుతాయి మిత్రమా. కంటిలోని కన్నీళ్ళు విలువైనవి, పెదాల నుండి పదాలు పదునైనవి, ప్రేమగల హృదయం అందమైనది, స్నేహితులు కలిగిన జీవితం అద్భుతమైనది మిత్రమా. బాధ బయటికి చెప్పుకుంటే భారం తగ్గుతుంది అనుకోవడం అబద్ధం. చులకన అయిపోతామనేది నిజం మిత్రమా. మనం కావాలి అనుకున్నవారు మనలో మంచిని చూస్తారు. మనం వద్దు అనుకున్నవారు మనలో చెడు చూస్తారు. మనతో అవసరం ఉన్నవారు మనలో బలహీనతలు చూస్తారు. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. వినకపోతే వదిలేయాలి. వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. గ్యారంటీ లేని జీవితానికి కోపం, అహంకారం, అసూయ ఎందుకు? బ్రతికిన 4 రోజులు నలుగురితో బ్రతకాలి. పోయేటప్పుడు డబ్బు, హోదా ఇవి ఏమీ మనతో రావు. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా సరే అన్నీ మర్చిపోయి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకొక రకంగా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో కదా. ఒకవైపు నీకో సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్నచూపు చూస్తూ నీ బలహీనతలను ఆధారంగా తీసుకొని నిన్ను వాడుకోవాలని చూసే మనుషులు ఉన్న సమాజం మనది. రెండవ వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులు ఉన్న సమాజం మనది. ఒకరిని బాధపెట్టి ఇప్పుడు మీరు సంతోషంగా ఉండవచ్చు, కానీ ఏ తప్పు చేయకుండా వారు పడుతున్న మానసిక బాధ ఆ దేవుడు మీకు ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఇస్తాడు. ఆ బాధ నుండి ఖచ్చితంగా మీరు తప్పించుకోలేరు మిత్రమా. రూపాన్ని చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైన రూపాయైనా శాశ్వతం కాదు. మనలోని మంచితనమే శాశ్వతం. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా వినండి. నిజం కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేది బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు మిత్రమా. ఏడిస్తే నమ్మకం కోల్పోతావు, ఆలోచిస్తే సమయం కోల్పోతావు, భయపడితే బానిసగా మారుతావు, బలహీనంగా ఉంటే భారంగా మారుతావు, ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావు మిత్రమా.